గ్రామాలకు ఒకటైనటువంటి నల్గొండలో దాదాపు 26 గంటల పాటు నిన్న మొదలుపెట్టి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు దీక్షలో పాల్గొని మరి ఈరోజు ఈ దీక్ష కార్యక్రమానికి ఆహ్వానించిన మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతుల పక్షాన వారు వారికి ప్రభుత్వం హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులను ఆదుకుంటామని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలకి దాదాపు 2 సంవత్సరాల సందర్భంగా ఏ ఒక్క హామీ నెరవేర్చాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, రేవంత్ రెడ్డి చేసినటువంటి హామీలు అన్ని వర్గాల ప్రజానీకానికి ఏ రకంగా మోసం చేశారో అదే మాదిరిగా అన్నం పెట్టే రైతులను కూడా పూర్తిగా మోసం చేసి గద్దెనెత్తి మర్చిపోయిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి 10 పంటలకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి మీరందరికీ కూడా ప్యాడీకి వరికి దాదాపు 2630 రూపాయల మద్దతు ధర ఇస్తారని చెప్పి ఒక పేపర్ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కనీసం మరి కొనుగోలు చేయాలంటే కూడా చేతులు రావడం లేదు. మీరు చూస్తే ఈరోజు వరి కొనుగోలులో జరుగుతున్నటువంటి అక్రమాలు నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాను. ఒక్క సంచికి దాదాపు 2 నుంచి 3 కిలోలు తాళ్ళ పేరు మీద తరువు పేరు మీద రైతన్నలు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని దోచుకుంటున్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రికి కేవలం 40 కిలోల సంచి మీద 2 నుంచి 3 కిలోలు అంటే దాదాపు క్వింటాల్కి 7.5 కిలోలు. అంటే ఈ రాష్ట్రంలో కొనుగోలు చేసేటువంటి 1,50,00,000 కుంటాల ధాన్యంలో 7.5%, 1% 400 కోట్ల రూపాయలు. అంటే 7% సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయల కుంభకోణం. 2,800 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం కొనుగోలులో జరుగుతుందంటే ఈ డబ్బులు ఎవరి ఖాతాలో వెళ్తున్నాయి? రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి దాదాపు 10 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని. చివరకు 5 లక్షలన్నా ఇస్తారనుకోని రైతులు 5 లక్షల ఎకరాల కన్నా పంట నష్టం వస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉంటే సావుకప్పుడు సల్లగా చెప్పినట్ల నిన్న మంత్రి చెప్తాడు కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగిందని. మీకు అది కూడా 10,000 కాడికే ఇస్తామంటారు. ఒక పెట్టుబడి ఎకరాల పెట్టుబడి 30,000 నుంచి 40,000 రూపాయలు అయితే కనీసం పెట్టుబడి సాయం కూడా చేయలేదు. ఒక సీజన్ రైతు బంధు ఎగ్గొట్టావు, దాదాపు 2 సీజన్లు ఇస్తామన్న బోనస్ ఎగ్గొట్టావు. నువ్వు ఇస్తామన్న బోనస్ అనేకమైన పంటలకు ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్డకు మాత్రమే ఇస్తానని చెప్పి మాట మార్పిలో అది కూడా పోయిన సీజన్ ఇప్పటి వరకు సన్న వడ్డకు బోనస్ ఇవ్వకపోతే మళ్ళీ ఈ సీజన్ లో కూడా ఇస్తామన్న నమ్మకం లేదు. గతంలో ఎగ్గొట్టినటువంటి రైతు బంధు కానీ గతంలో ఎగ్గొట్టినటువంటి మీరు బోనస్ పైసలు కానీ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఒకవైపు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో భాగంగా మీరు పంట నష్ట పరిహారానికి ఒక పకడ్బందీ ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ ఇన్సూరెన్స్ ఎందుకు క్రియేట్ చేయలేదు మేము అడుగుతా ఉన్నాం. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. మరి ఫసల్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక
ఫసల్ బీమా యోజనలో కనీసం పార్టిసిపేట్ చేసేటువంటి మీకు చేతులు కూడా రావడం లేదు. రైతుల కోసం మీరు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేరు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామని ఇవ్వడం లేదు. కానీ రైతులు పండించే పంటను మాత్రం దోచుకోవడానికి రావద్దు లెక్క మీరు మంత్రులు ముఖ్యమంత్రి కలిసి మీరు నాటకం ఆడుతా ఉన్నారు. మీరు అనుకుంటున్నారేమో ఏదో ఒక రకంగా మాయ మాటలతో గెలుస్తున్నాం, డబ్బు సంఖ్యతో గెలుస్తున్నామని ప్రజలు గమనిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలు రండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే దమ్ము ధైర్యం నీకున్నదని అడుగుతున్నా. సింబల్ లేని సర్పంచులు పోతానంటున్నావు. సింబల్ లేనటువంటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి కేవలం మళ్ళీ గెలిచినామని ప్రజలు చెప్పుకోవడానికి ప్రయత్నించేటువంటి రేవంత్ రెడ్డి సింబల్ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారేమని అడుగుతున్నాం. మీరు ఇస్తామనేటువంటి రిజర్వేషన్లు, మీరు ఒప్పుకున్నటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఒక రకంగా రైతులను మోసం చేస్తూ, యువతను మోసం చేస్తూ, విద్యార్థులు ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి వారిని మోసం చేసి 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉంటే కాలేజీలు మూస్తే బ్లాక్ మెయిల్ చేసి విజిలెన్స్ కేసులు పెడతామని చెప్పి వారిని భయపెట్టి కాలేజీలు తెరిపిస్తున్నాం తప్ప పిల్లలకు రీఎంబర్స్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచన మాత్రం చేయడం లేదు. ఒకవైపు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు గృహలక్ష్మి ఇస్తానని చెప్పినావు. అదే మాదిరిగా 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పినావు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పినావు. నువ్వు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ముఖ్యంగా ఈ రోజు రైతుల్ని పూర్తిగా నిండా ముంచడమే కాదు, వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, ఇన్సూరెన్స్ ఇవ్వకుండా, కనీసం మద్దతు ధర ఇవ్వకుండా, కొనుగోలు పద్ధతిని కూడా కొనుగోలు కేంద్రాలు కూడా పూర్తిగా మోసపూరితంగా తెరిచి ఈ రోజు అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం మేడలు వంచే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నల్గొండ గంటలో మొదలైనటువంటి ఈ దీక్ష కార్యక్రమాలు, రైతు పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాదు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి